దేవుని యొక్క సందేశాన్ని ప్రజలకు తెలియజేయడం ప్రవక్తగా యెషయా యొక్క బాధ్యత. ప్రజలు దేవుని మాటలు వినుటకు ఆసక్తి చూపనప్పటికీ యెషయా దేవుని గురించి ప్రకటించడం మానలేదు. 4 రాజుల కాలంలో యెషయా దేవుని యొక్క వర్తమానమును ప్రకటించాడు. రాజైనటువంటి ఉజ్జియా యెరూషలేములో నుండి యూదా రాజ్యమును పరిపాలించాడు. ప్రారంభంలో తాను దేవుని దృష్టికి యథార్థంగా ప్రవర్తించుటను బట్టి దేవుడు ఉజ్జియాను ఆశీర్వదించాడు. కానీ తాను స్థిరపడిన తర్వాత అతడు హృదయమందు గర్వించి చెడిపోయాడు. అతనికి కుష్ఠరోగం వచ్చి మరణించే వరకు ఒంటరిగా జీవించవలసి వచ్చింది. ఉజ్జియా 60 సంవత్సరములు రాజ్యమును పరిపాలించాడు. అతడు చనిపోయిన తర్వాత అతని కుమారుడైనటువంటి యోతాము రాజుగా చేయబడి 17 సంవత్సరములు పరిపాలించాడు. యెషయా మరియు ఇతర ప్రవక్తల ద్వారా దేవుడు చెప్పినటువంటి మాటలు విని లోబడినందున దేవుడు యోతామును ఆశీర్వదించాడు. యోతాము కుమారుడైనటువంటి ఆహాజు 21 ఏండ్ల వాడై రాజ్యంను ఏలనారంభించి 16 సంవత్సరాలు యెరూషలేమును పరిపాలించాడు. ఆహాజు దేవునిని పట్టించుకొనక విగ్రహములను అన్య దేవతలను పూజించి ప్రజలను దేవునికి దూరంగా తీసుకుని వెళ్ళాడు. యెషయా హెచ్చరించినప్పటికీ అతడు పట్టించుకొనలేదు. అతడు 35 సంవత్సరాల వయసులోనే మరణించాడు. తర్వాత రాజుగా వచ్చిన హిజ్కియాను దేవుడు ఆశీర్వదించాడు. అతడు దేశంలో నుండి అన్య దేవతలను విగ్రహములను తొలగించి నిజ దేవునికి ప్రార్థించాడు. శత్రు సైన్యం యూదా రాజ్యంపైకి దాడి చేసినప్పుడు హిజ్కియా తాను బలహీనుడని తెలుసుకొని దేవుని యొక్క సహాయం కొరకు ప్రవక్త అయినటువంటి యెషయాను ప్రార్థించమని చెప్పాడు. యెషయా ఈ వర్తమానమును రాజు వద్దకు పంపించాడు. దేవుడు సెలవిచ్చినదేమనగా, శత్రువును చూసి భయపడకము, నేను అతనిని కూలజేయుదును. ఆ తర్వాత దేవుడు శత్రు సైన్యమంతటిని సంహరించి ఆ రాజు యుద్ధం చేయకుండానే తన దేశంకు తిరిగి వెళ్ళునట్లు చేస్తానని చెప్పాడు. తన చుట్టూ ఉన్నవారు దేవుని గురించి ఎక్కువగా ఆలోచించకపోయినప్పటికీ యెషయా మాత్రం దేవుని గురించి ఎక్కువగా తలపోసేవాడు. ఒక దినాన యెషయా దర్శనంలో మహిమలో ఉన్న దేవుణ్ణి చూశాడు. దర్శనము కలలో వచ్చేది కాదు, ఇది ప్రార్థించినప్పుడు అతనికి వచ్చేది. ఆ దర్శనంలో నేను ఎవరిని పంపెదను అని దేవుడు అడిగాడు. అప్పుడు యెషయా, చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుము అని దేవునితో చెప్పాడు. దేవుడు చెప్పే ప్రతి పనిని చేయుటకు మరియు దేవుడు పంపించే ప్రతి చోటుకు వెళ్ళడానికి యెషయా సిద్ధంగా ఉన్నాడు. బహుశా యెషయా దేవుని మాటలను ఇంతవరకు వినని వారి యొద్దకు పంపుతాడని అనుకున్నాడేమో. కానీ దేవుడు యెషయాను తన సొంత ప్రజల యొద్దకు పంపాడు. వారి పాపముల విషయమై దేవుడు కోపంగా ఉన్నాడని యెషయా వారికి ప్రకటించాలి. యెషయా ప్రజలను తమ పాపంలో నుండి విడిపించి శత్రువుల నుండి రక్షించే ఒక అద్భుతమైనటువంటి బలమైన విమోచకుని గురించి చెప్పవలసినటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి. యూదులు అతన్ని మెస్సయ్య అని పిలిచారు. దేవుడు మెస్సయ్యను పంపుతాడని కొందరు ఎదురు చూచుతున్నప్పటికీ కొందరు ప్రజలు మాత్రం మెస్సయ్య ఎన్నటికీ రాడని అనుకున్నారు. యెషయా మెస్సయ్య గురించి చెప్పిన విషయాలన్నీ యెషయా గ్రంథంలో వ్రాయబడ్డాయి. జరగబో విషయములను 100 సంవత్సరములకు ముందే యెషయా వ్రాసినప్పటికీ అతడు మెస్సయ్య గురించి వ్రాసిన ప్రతి మాట తర్వాతి కాలంలో నెరవేరుతుంది. ప్రభువు తానే ఒక సూచన చూపుతాడని యెషయా ప్రజలకు బోధించాడు. యెషయా వారితో, కన్యక గర్భవతి అయి కుమారుని కన్ని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును అని చెప్పాడు. యెషయా దేవుడు పంపబోయే మెస్సయ్య గురించి మాట్లాడుతున్నాడని ప్రజలు అర్థం చేసుకున్నారు. ఎందుకనగా కన్యక కుమారుణ్ణి కనలేదు, కానీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా అది జరుగుతుంది. మరియు ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడుగా ఉన్నాడని అర్థం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైనటువంటి దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడను. ఈ దేవుని యొక్క వాగ్దానము తప్పకుండా నెరవేరుతుందని యెషయాకు తెలుసు. ఈ సంగతులు ముందుగానే జరిగినట్లు యెషయా వ్రాశాడు. దీన్నే ప్రవచనం అంటారు. మెస్సయ్య గొప్పవాడై గొప్ప కార్యములు చేస్తాడని యెషయా చెప్పాడు. ఈ మెస్సయ్య శ్రమలు అనుభవించి మరణముకు అప్పగింపబడతాడనే విషయాన్ని ప్రజలకు ప్రకటించమని దేవుడు యెషయాకు ఆజ్ఞాపించాడు. బలవంతుడు మరియు గొప్పవాడైనటువంటి మెస్సయ్య ఏ విధంగా బలహీనుడిగా మారి మరణిస్తాడో అనే విషయములను యెషయాకు అర్థం కాక ఉండవచ్చు. అయితే యెషయా దేవుణ్ణి ప్రశ్నించగా
దేవుని మాటలను ప్రజలకు ప్రకటించాడు. యెషయా చెప్పిన ప్రవచనములను దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. యూదా జనులకు మాత్రమే కాక అన్యజనులకు కూడా వెలుగుగా ఉండుటకు మెస్సయ్య రానయ్యున్నాడని యెషయా ప్రవచించాడు. ప్రపంచంలో యూదులు కాని వారందరూ అన్యులే. దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు మరియు ఆయన పంపబోయే మెస్సయ్య అందరినీ ఆశీర్వదించి భూదిగంతముల వరకు రక్షణను అనుగ్రహిస్తాడు.